తమిళ రాజకీయాల్లో ఒక యుగం ముగిసిన తర్వాత ఆ ఖాళీని భర్తీ చేయగల వ్యక్తి ఎవరు లేరనే భావన చాలా కాలం నిలిచింది. ఎంజి రామచంద్రన్ తర్వాత ఆ స్థాయి ప్రజాదరణ, ఆ స్థాయి రాజకీయ ప్రభావం ఒకే వ్యక్తిలో ఉన్న ఉదాహరణ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆ సమీకరణాన్ని చెరిపేస్తూ ఒక కొత్త పేరు ముందుకు వచ్చింది, విజయ్. సినిమాల్లో సూపర్ స్టార్ గా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేవలం ఇమేజ్తో కాదు, ఓటర్ల నమ్మకంతో గెలిచిన నాయకుడిగా ఎదిగిన విజయ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రను రాస్తున్నాడు. చాలా మంది ప్రయత్నించారు కానీ నిలబడలేకపోయారు. ఇది కేవలం ఓ హీరో రాజకీయాల్లో రావడం కాదు, ఓ జనరేషన్ మైండ్ సెట్ ను మార్చే ప్రయాణం. ఒక స్టార్ నుంచి లీడర్ గా మారిన ట్రాన్స్ఫర్మేషన్. ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలను శాసించిన ఒకే ఒక్కడు విజయ్. అంతటి సినీ ప్రజాదరణతో పాటు రాజకీయ ఆదరణ సైతం పొందిన ఏకైక హీరో విజయ్. జయలలిత అయినా ఎంజీఆర్ రాజకీయ వారసురాలుగా రాణించారేమో కానీ విజయ్ మాత్రం ఎలాంటి షేడ్స్ లేని షేర్. ఎంజీఆర్, ఎన్టీఆర్ మూడక్షరాలే, విజయ్ కూడా మూడక్షరాల పేరే. ఆ ఇద్దరిలా విజయ్ సైతం ప్రస్తుతం రాజకీయ పార్టీ పెట్టి విజయం సాధించిన వీరుడిగా పేరు సాధించారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయి గుర్తింపు పొందిన నటుడు మాత్రం రజనీకాంత్. ఆయన సమకాలికుడు కమల్ హాసన్ కూడా అంతే సమానమైన ఇమేజ్ ఉన్నవాడు. వీరితో పాటు విజయకాంత్కి కూడా అదే స్థాయిలో మాస్ ఇమేజ్ ఉండేది. కానీ వీరెవరూ కూడా ఎంజీఆర్ స్థాయిలో రాజకీయ విజయాలు సాధించలేకపోయారు. రజనీకాంత్ పార్టీ పెట్టకుండానే వెనుదిరిగితే ఆ తరువాత పార్టీ పెట్టిన కమల్ కోయంబత్తూరులో వానతి శ్రీనివాసన్ అనే మహిళ చేతిలో ఓడిపోయారు. ఇక విజయకాంత్ వీరిద్దరికన్నా పర్లేదనిపించినా ఆ తర్వాత ఆయన పలు కారణాల వల్ల రాణించలేకపోయారు. అదే విజయ్ అలా కాదు. ఎంజీఆర్ పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లో 130 సీట్లతో విజయం సాధించి అధికార స్థాపన చేయగా ఆ తరువాత స్థాయిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్దే. ప్రస్తుతం తమిళనాట ఎంజీఆర్ తరువాత అంటతి మనుగాడు లేడు. ఇప్పటి వరకు కూడా తమిళనాడులో ఎందరో నటీనటులు పార్టీలు పెట్టగా వారందరిలో విజయ్ ఒక్కడే ఈ మాత్రం విజయమైన సాధించారు. దీంతో ఇదో సరికొత్త సినీ రాజకీయ చరిత్రగా మారింది. ఇప్పటి వరకు ఇలాంటి విజయం చూడని సినీ పొలిటికల్ ఇండస్ట్రీకి ఇదో బూస్టర్లా నిలుస్తోంది. ఇప్పుడు స్టాలిన్ కరుణ వారసుడిగా కాగా జయ ఎంజీఆర్ వారసురాలుగా నిలవగా ఎలాంటి ఏ రాజకీయ వారసత్వం లేని ఒకే ఒక్కడిగా నిలిచాడు విజయ్. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును సంపాదించుకొని సత్తా చాటాడు. గతంలో విజయకాంత్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా నిలిచిన ఇలా సింగిల్ గా లార్జెస్ట్ పార్టీగా మాత్రం అవతరించలేకపోయారు. దీంతో విజయ్ ప్రస్థానం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందుకు కారణాలేంటన్న రీసెర్చ్ మొదలైంది. ఇప్పుడు తమిళ రాజకీయాలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ పాలిటిక్స్ లో విజయ్ది ఒక స్పెషల్ చాప్టర్ గా నిలుస్తోంది. ఎంజీఆర్ అన్న తాను సినిమాలు బాగా తగ్గించి 55వ ఏట పార్టీ స్థాపించి 60వ ఏట సీఎం అయ్యారు. అదే విజయ్ తాను సినిమాలో 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్న పీక్ టైంలో అంటే 49వ ఏట పార్టీ పెట్టి 51వ ఏట సీఎం పీఠానికి చేరువయ్యారు. అప్పటికి ఇప్పటికీ సినిమా ఏజ్ గ్రూప్ లో చాలా తేడానే వచ్చింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లేటు వయసులో కూడా గ్రేట్ సినీ విక్టరీలు నమోదు చేస్తున్నారు. దీంతో పోలిస్తే విజయ్కి సినిమా భవిష్యత్తు ఇంకా ఎంతో ఉంది. మరికొన్నాళ్ల పాటు ఆయన 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ సినిమా లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఇది కరెక్ట్ టైంగా భావించిన ఆయన సినిమాలకు త్యాగం చేసి రాజకీయ అరంగేట్రం చేసి అదరగొట్టారు. ఎంజీఆర్ సినిమా గ్లామర్ ని రాజకీయ శక్తిగా మార్చారు. అదే విజయ్ సినీ గ్లామర్ ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లటంలో విజయం సాధించారు. ఎంజీఆర్ కి లేటెస్ట్ వర్షన్ విజయ్ అన్న పేరు సాధించారు.
ఎంజీఆర్ రాజకీయ ప్రస్థానం విజయ్ రాజకీయ ప్రస్థానానికి పోలిక ఎలాంటిదో చూస్తే తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ ఒక లెజెండ్ అయితే ప్రస్తుత పరిణామాల్లో విజయ్ దళపతి ఆ వారసత్వాన్ని మరింత అడ్వాన్స్డ్గా కొనసాగిస్తున్నారు. ఇద్దరి మాస్ ఇమేజ్ ఫ్యాన్ బేస్ పుష్కలంగా ఉంది. ఎంజీఆర్ తన సినిమాల్లో ఎక్కువగా పేదల పాలిట పెన్నిదిగా కనిపించారు. అంతేకాదు అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిగా ఎక్స్పోజ్ అయ్యారు. విజయ్ కూడా తన సినిమాల్లో అదే రకమైన సామాజిక సందేశాలు ఇస్తుంటారు. దీంతో పాటు బలమైన అభిమానుల సంఘాలను నిర్మించుకున్నారు. నిజానికి ఎంజీఆర్కి జయలలిత కన్నా మంచి మహిళా ఓటర్ల అభిమాన బలముంది. ఇప్పుడు విజయ్కి మహిళా ఓటర్లతో పాటు యువత సైతం సపోర్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎంజీఆర్ విజయ్కి ఉన్న ఒకే ఒక్క సమానమైన పోలిక ఏంటంటే ఇద్దరూ డీఎంకేని ధీటుగా ఎదుర్కోవటం. ఇక్కడే విజయ్ని మోడ్రన్ ఎంజీఆర్ అనాల్సి వస్తోంది. ఇద్దరూ కలిసి చేసిన అతి ముఖ్యమైన పని డీఎంకేకి ప్రత్యామ్నాయంగా నిలవటం. అదే ఈ ఇద్దరిని డీఎంకేతో ఢీకొట్టిన ధీరులుగా నిలుపుతుంది. అయితే ఇద్దరికి తేడా ఒకటుంది. ఎంజీఆర్ సుమారు 10 ఏళ్లకు పైగా డీఎంకేలో పనిచేశారు. రాజకీయ లోటుపాతులు బాగా తెలుసుకున్నారు. అది విజయ్ అలా కాదు. ఏ పొలిటికల్ పార్టీలో చేరలేదు. నేరుగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించి ఆపై ఎన్నికల బరిలోకి ధైర్యంగా దూకేశారు. ఆపై విజయం కూడా సాధించారు. ఈ విషయంలో విజయ్ ఎంజీఆర్ కన్నా దీశాలిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇరువురి ప్రచార శైలి ఎలాంటిదో విశ్లేషిస్తే ఎంజీఆర్ రోడ్ షోలు, సినిమా పాటలు, రేడియో ప్రచారాలపై ఎక్కువగా ఆధారపడ్డాడు. అదే విజయ్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, డేటా అనాలిటిక్స్ పై డిపెండ్ అవుతున్నారు. ఎంజీఆర్ది స్వచ్ఛమైన అన్నా ద్రవిడ సిద్ధాంతం కాగా అదే విజయ్ ద్రవిడత్వంతో పాటు జాతీయవాదాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇందుకు అంబేద్కరిజాన్ని సైతం జతకలిపి సరికొత్త పందాలు నడిపిస్తున్నారు. విజయ్ని మరీ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే అప్పట్లో ఓటర్లు అంతా మెచ్యూర్ కాదు. సినిమా వాళ్లకు గుంపగొత్తగా ఓట్లు గుద్దేసేవారు. అదే ఇప్పుడు ఓటరు బాగా తెలివి మీరిపోయారు. విజయ్ కన్నా ముందు ఎందరో సినిమా హీరోలను మట్టి కనిపించేశారు. ఇలాంటి బ్యాడ్ టైంలో కూడా గుడ్ విక్టరీ నమోదు చేసి ఒకే ఒక్కడిగా నిలిచారు విజయ్. ఇదే ఆయన నుంచి ఇతర సినిమా స్టార్లు నేర్చుకోవాల్సిన మెయిన్ కోర్ ఎలిమెంట్. అందుకే ఆయన్ను తమిళ సినిమా రాజకీయ రంగాల్లో అభినవ ఎంజీఆర్గా అభివర్ణిస్తున్నారు. సినిమాల్లో ప్రజల కోసం పోరాడే పాత్రలు పోషించిన హీరో ఇప్పుడు నిజ జీవితంలో ప్రజల కోసం పోరాడే నాయకుడిగా మారాడు. ఎంజీ రామచంద్రన్ ఒకప్పుడు గ్లామర్ ను పవర్ గా మార్చి చరిత్ర సృష్టిస్తే విజయ్ అదే గ్లామర్ ను ప్రజల నమ్మకంగా మార్చే మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడు. ఇది కేవలం ఒక రాజకీయ ఎంట్రీ కాదు. ఇది ఒక ఎమోషన్, ఒక నమ్మకం, ఒక ఉద్యమం. ఈ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. ఒక విషయం మాత్రం ఖాయం, తమిళ రాజకీయాల్లో విజయ్ అనే పేరు ఇకపై ఒక కొత్త అధ్యాయం కాదు, ఒక శక్తిగా నిలిచిపోతుంది.